ఇలా హిడెన్ చార్జెస్ ఏమీ లేకుండా ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఒకే రేట్ పెడుతున్నారు వీళ్ళు. డెలివరీ ఫీ అనేది కూడా ఫ్లాట్. ఎలా అంటే 100 రూపాయల కంటే తక్కువ అయితే 20 రూపీస్ డెలివరీ ఫీ, 100 to 400 మధ్యలో అయితే 25 రూపీస్, 400 కంటే ఎక్కువ ఎంతైనా అది 1000 అయినా 2000 అయినా 50 రూపాయలు డెలివరీ ఫీ. ఇది ఫ్లాట్ డెలివరీ ఫీస్ అనమాట. ఇది రెస్టారెంట్స్ కి ఒక పెద్ద విన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జీరో కమిషన్ అనేది ఈ ఈటరీస్ అన్నింటికి మార్జిన్స్ ఎక్కువ బూస్ట్ అయ్యేలా హెల్ప్ అవుతుంది. అండ్ రెస్టారెంట్స్ అనేవి 150 రూపీస్ కంటే తక్కువలో మినిమం 4 ఐటమ్స్ అనేవి చూపించాలి అని వీళ్ళ రూల్ ఒకటి ఉంది. అండ్ వీళ్ళ పార్ట్నర్షిప్ విత్ NRAI, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో వీళ్ళ పార్ట్నర్షిప్ అనేది ట్రాన్స్పరెంట్ గా రేట్స్ కానీ ఇంకేమైనా రూల్స్ కానీ ఉండేలా ఉంటుంది అనేది వీళ్ళకి ఇంకో అడ్వాంటేజ్. పీక్ అవర్స్ లో వీళ్ళకి ఆల్రెడీ ర్యాపిడో నెట్వర్క్ ఉంది కాబట్టి వాళ్ళని యూజ్ చేసుకొని ఎఫిషియెంట్ గా క్విక్ గా డెలివరీ అయ్యేటట్టు చేసుకునే అవకాశం అయితే వీళ్ళకి చాలా ఎక్కువ ఉంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. ర్యాపిడో వాళ్ళు ఈ ఓన్లీ అనే యాప్ ని, ఫుడ్ డెలివరీ యాప్ ని లాంచ్ చేస్తున్నారు. ఎలా డిస్రప్ట్ చేయబోతున్నారో మార్కెట్ ని లెట్ us see. ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ తో కొత్త కంపెనీస్ వస్తేనే ఈ వార్ బిట్వీన్ కంపెనీస్ జరిగి అందరూ రేట్లు తగ్గించుకుంటారు అండ్ క్వాలిటీ పెంచుతారు. లెట్ us see. ఇలా ఇంకా కొత్తవి రావాలి, రేట్లు తగ్గాలి, అదే విధంగా క్వాలిటీ పెరగాలి, సర్వీస్ కూడా ఎక్కువ బెస్ట్ గా పెరగాలి. క్యాపిటలైజేషన్ లో, క్యాపిటలిస్టిక్ సొసైటీలో ఇదే అనమాట. ఆ వార్ బిట్వీన్ క్యాపిటలిస్ట్స్ ఇలాగే ఉంటుంది.